వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. స్పెషల్ డ్రైవ్. ఒకరి సరదా మరొకరికి ప్రాణాంతకమవుతుంది. ఒకరింట్లో పండగ సందడి వాతావరణం తెస్తుంటే మరికొందరి ఇంట్లో విషాదంగా మారుతుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గాలిపటాలు ఎగరవేయడం అదేదో సరదా అయితే, గాలిపటాలకు ఉపయోగించే చైనా మాంచ వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక చైనా మాంచ ఎంత సులువుగా ఇతరుల పతంగులను తెంపేస్తుందో అంతే ఈజీగా మనుషుల మెడలు చేతులను కూడా ఖాయాలు చేస్తాయి. ఈ మాంచ కారణంగా మరణాలు కూడా సంభవించిన ఉదాంతాలు ఎన్నో. సంక్రాంతి పండుగ అంటే గాలిపటాలు అని ఎంతో సంబరపడిపోతామో వాటిని ఎగరవేయడానికి వినియోగించే మాంచ కారణంగా కుటుంబాల విషాదాన్ని మిగిల్చుతుంది. కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొంతమంది తీవ్ర గాయాల పాలవుతున్నారు. ఇక ప్రభుత్వం నిషేధించినా, పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసినా కొందరిలో మార్పు రావడం లేదు. తాజాగా నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో మాంచాధారం ఘటనలలో తీవ్రంగా గాయపడ్డారు. రెడ్డికి ఒక్కొక్కడిగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలో చైనా మాంచ ప్రమాదాలు భారీగా నమోదవుతున్నాయి. గత 2 రోజులుగా ముగ్గురు ఈ మాంచ ప్రమాదం బారిన పడ్డారు. మోర్తర్ మండలంలోని తిమ్మాపూర్ వాసి ప్రవీణ్, ఇక నవీపేటలోని ఆతన్లు వేరువేరు ప్రాంతాలలో మాంచ వల్ల తీవ్ర గాయాలకు గురయ్యారు. బైక్పై వెళ్తుండగా గొంతుకు మాంచ చుట్టుకోవడంతో కోసుకుపోయింది. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ కూడా ఈ తరహా ఘటన చోటు చేసుకుంది. బైక్పై జిమ్ముకు వెళ్లి వస్తున్న జావేద్ మెడకు చైనా మాంచ చుట్టేసింది. ఘటనలో గొంతు లోతుగా తెగడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఇక స్థానికులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రభుత్వాలు దీంతో ఎన్ని ఇలా జరుగుతున్నా వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నా, పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నా, ప్రజల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వాలు వద్దు అని చెప్తుంది గవర్నమెంట్ కూడా, బట్ ఇక ప్రజలు మాట వినడం లేదు. అసలు ఏం చేయాలి, ఎలా జరిగింది, అసలు నిజామాబాద్లో ఎన్ని ఘటనలు జరిగినాయి అసలు? చైనా అంటే ఎంత సులువుగా
ఇతర పతంగులు తెంపుతుందో అంతే ఈజీగా కూడా మనుషుల మెడలు చేతులకు గాయాలు చేస్తున్నాయి. ఈ మాంద్య కారణంగా మరణాలు సంభవించిన ఉదంతాల్లో ఎన్నో ఉన్నాయని చెప్పి సంక్రాంతి పండుగ అంటే గాలిపటాలు అని ఎంత అసలు సంబరపోతామో వాటికి ఎగరవేయడానికి కూడా విరమించే మాంద్య కారణంగా కుటుంబాలు విషాదం మిగులుతుందని చెప్పవచ్చు. కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొంతమంది తీవ్రంగా గాయాలు పడుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఒకవైపు తక్కువలో చాలా మందిని విభజించిన పోలీసులు అన్ని కేసులు పెట్టినప్పటికీ కొంత ఇక్కడ ప్రజల్లో మాత్రం మార్పు అనే పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. ఇష్టమని చాలా మటుకు చాలా మందిలకు వాళ్ళ అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆ చాలా ప్రాణాలు కూడా పోతున్నాయి అని చెప్పి కూడా వాటిని వాడవద్దని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం దానికి సేనా మందిరం వైపు కూడా ఎక్కువగా ఆసక్తి చూస్తున్న పరిస్థితి మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే తాజాగా సేనా మందిరం వల్ల అయితే డైలీ వేసుకుంటే ఇతరుల పటాన్ని తెగొచ్చు కావున తక్కువ ధర కూడా దొరుకుతుంది. అందుకే చాలా మంది ప్రజలు కూడా సేనా మందిరం వైపు కూడా ఆసక్తి చూస్తున్న పరిస్థితి మనం చెప్పవచ్చు. అయితే తాజాగా ఈసారి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా 3 సంఘటనలు తెలుస్తున్నాయని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని గౌతమ్మ గల్లీలో మూడు సంవత్సరాల రఘు అనే బాలుడికి ఇంటి ముందు ఆడుతున్నాడు. అయితే అతనిపై కింద అయితే ఈ సంఘటనలో తెగిపోయిన గాలిపటం కిందకు వస్తుండగా దానికి ఉన్న సేనా మండలం రఘు గొంతు తగిలి తెగింది. అయితే బాలుడికి తీవ్ర గాయాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి తెలుసుకొని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా నవపేట మండల కేంద్రంలో యువకుడికి చైనా మంజ చుట్టుకోవడంతో తీవ్రంగా గాయాలు పాలైనట్టుగా తెలుస్తుంది. మండల కేంద్రం చెందినట్టే అర్ధాబ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చైనా మంజ చుట్టుకోవడంతో మెడ కాలు చేతులకి గాయాలై ఏదైతే అతని ఉదయం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ప్రాణాపాయంలో తప్పించినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఉదాహరణ తీసుకున్నట్టే మరోవైపు చూస్తున్నట్లయితే ఈ రోజు తాజాగా కామారెడ్డి జిల్లాలో కూడా మరో సంఘటన తోడుస్తుందని చెప్పచ్చు. బైక్ పై వెళ్తున్న వ్యక్తికి పదంగికి మెడకు చుట్టుకోవడంతో గొంతు తీవ్రంగా వస్తారన్నట్టుగా తెలుస్తుంది. నిన్న సాయంత్రం తాజాగా అందాజా 730 నిమిషాలకు కామారెడ్డి పట్టణంలో చెందినట్టు జావేద్ అనే వ్యక్తి జిమ్కు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ పై వెళ్తున్న క్రమంలో పతంగి మాంద్య మెడకు చుట్టుకోవడంతో తీవ్రంగా గాయాలని అతన్ని కూడా ఆసుపత్రికి తరలించుకొని తెలుస్తుంది. ఒకవైపు ప్రజలు కూడా పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు సేనా మందిని కూడా పూర్తిగా హెచ్చరిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా దొడ్డిగారిలో సేనా మంది కూడా ఇళ్లకు వస్తుంది. ఏదైతే కూడా సేనా మంది అమ్ముతున్న పరిస్థితి ఉందని చెప్పచ్చు. కేవలం అధికారులు అడపాదడప దాడులు చేస్తున్నారు తప్ప కానీ వాటిపై ప్రత్యేకంగా దృష్టి కూడా పెట్టడం లేదు. పూర్తిగా ఎవరైతే సేనా మంది వాళ్ళకి ఎవరైతే అమ్ముతున్నారో వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం లేదని కూడా తెలుస్తుంది. కఠినంగా చర్యలు ఇస్తుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో కూడా సేనా మందిని అమ్మడానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. కానీ కేవలం చిన్న చిన్న కేసులు పెట్టడం వాటి తర్వాత వారు వేయడంతో వారు సేనా మందిని కూడా అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే మరోవైపు కూడా సేనా మంది తక్కువ రేటు చెప్పడంతో కూడా ఇటు ప్రజలు సేనా మంది కూడా ముక్కు చూస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రధానంగా ఈ 3 రోజుల్లో 3 సంఘటనలు చోటు ఇస్తున్నప్పటికీ కూడా అధికారులు పోలీసులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి కూడా పెట్టడం లేదని కూడా తెలుస్తున్న పరిస్థితి ఉందని చెప్పచ్చు. రైట్ వీరైతే ఇప్పుడు వరకు ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాకుండా గవర్నమెంట్ ఇంకెలాంటి యాక్షన్ తీసుకుంటే ఈ యొక్క చైనా మాంజాకు సమాప్తి పలకవచ్చు? ఎలాంటి గవర్నమెంట్ ఇంకెలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అంటే ప్రధానంగా చైనా మాంజాపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పారు. ఎందుకంటే ఎన్ని చెరుకులు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టినప్పటికీ జిల్లాలో శ్రీరాములు జిల్లా కూడా చైనా మాంజా కూడా వస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు. చైనా కూడా ఇటు ఎక్కడైతే బాటల్లో కూడా గట్టి బందోబస్తు ఏర్పడి దృష్టి పెట్టడంతో పాటు చైనా మంది ఎవరైతే అమ్ముతున్నారో వారిపై కఠినంగా శిక్షలు వేయాలి. మరోసారి కూడా చైనా మంది అమ్మితే ఈ శిక్షలు ఉంటాయని చెప్పి కూడా వారి అమ్మకందారులు కూడా వణుకు పుట్టే విధంగా కూడా చట్టాలు ఉండాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. అంటే కూడా చాలా మంది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే చైనా మంది వల్ల చాలా మంది గాయాలతో కాకుండా చాలా మంది గతంలో కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మాత్రం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రాణాలను కలపాలంటే ఖచ్చితంగా కఠినమైన చట్టాలు ఉండాలి, ఖచ్చితంగా నిఘా విభాగం ఉండాలని చెప్పి కూడా ప్రజలు విశ్వసిస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు.
రైట్ నవీన్, అయితే దాదాపు కూడా నిజామాబాద్లో దాదాపు 3 ఘటనలు అయితే జరిగినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. సో అదేవిధంగా జావేదు, అదేవిధంగా ప్రవీణ్, ఇక ఇలా ఇంకొక పర్సన్. సో వీళ్ళ ముగ్గురు ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అండ్ అసలు ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురికి ఇలాగవటానికి కారణమైన చైనా మాంజా అమ్మిన వాళ్ళని, అదేవిధంగా కొన్న వాళ్ళని గవర్నమెంట్ పట్టుకుందా, అసలు వాళ్ళని శిక్షించే ఎలాంటి శిక్షకు వాళ్ళని పాత్రలుగా చేయడానికి గవర్నమెంట్ సిద్ధమైంది, అసలు వాళ్ళు దొరికారా? అదే కొత్తగా ఇప్పుడు తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఈసారి 3 సంఘటనలు చేసుకున్నాయి. 3 సంఘటనలు కూడా ఒక చిన్న పాలకులతో పాటు 2 వ్యక్తులు కూడా స్వల్ప గాయాలతో కూడా బయటపడుతుంది. అయితే కేవలం గొంతులు చిన్న ఘాటు కావడానికి కూడా ప్రాణాపాయం కూడా తప్పించుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ 3 సంఘటనలు జరుగుతున్నప్పటికీ నిజామాబాద్ జిల్లాలో పోలీసులు మాత్రం మరి కేవలం ఈ సంఘటనలపై దర్యాప్తు చేపడుతున్నామని చెప్పి కలిగిన వారిపై ఎవరైతే అమ్ముతున్నారో వారిపై కఠినంగా శిక్షలు ఇస్తే అరెస్ట్ చేస్తాము అని చెప్పి కేసులు పెట్టని చెప్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఎవరిని కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి మాత్రం లేదని చెప్పచ్చు. కేవలం ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే ఎవరైతే గాలిపటాలు అమ్ముతున్నారో, మాంజలు అమ్ముతారో వారిపై అక్కడ దుకా సముదాయాలపై కేవలం దాడులు చేయడం, అడపగడప చేసి చిన్న చిన్న కేసులు పెట్టడం తప్ప కానీ వారిపై కఠినంగా శిక్షించే పరిస్థితి లేని పరిస్థితి ఉందని చెప్పచ్చు. కేవలం సంఘటన జరుగుతూనే ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు కన్ను జరుగుతున్నారు. కేవలం నామమాత్రంగా దాడులు చేస్తున్నారు, కేవలం తనిఖీలు చేస్తున్నారు తప్ప కానీ కఠినంగా ఎవరైతే ఆ చైనా మంది అమ్ముతున్నారో వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం లేదు, వారిపై కఠినంగా కేసులు పెట్టడం. రైట్ నవీన్, అయితే మీరు చెప్పినట్లుగా ఈ రకమైన నామమాత్రపు దాడులు చేయడానికి, నామమాత్రంగా కొట్ల మీద, అదేవిధంగా బజార్ షాపుల్లో వీళ్ళని నామమాత్రపు దాడి చేసి వాళ్ళని వదిలివేయటానికి, అంటే కరెక్ట్గా శిక్షించకపోవడానికి పోలీసులు గల కారణాలు ఏంటి, అసలు ఏమైనా ముడుపులు ఏమైనా ముట్టుకున్నారనుకోవాలా? ఖచ్చితంగా ఏంటంటే ఇప్పటికి కూడా చైనా మంది అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడంగా తెలుస్తుంది. అది చైనా మంది కేవలం ఇక్కడ చైనా మంది అమ్ముతున్నారు కూడా వారికి తెలిసినప్పుడు కూడా వాళ్ళకు వీళ్ళకు ఉన్న సమితి సంబంధం వల్లనే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం అని చెప్పి కూడా వారు ప్రజలు కూడా విశ్వసిస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఎవరైనా అయితే ఈ రోజు కనుమ, అంటే ఇంకా సంక్రాంతి పండుగ అయితే అయిపోలేదు, బట్ ఇదంతా కూడా కొనసాగుతుంది. దాదాపు వారం రోజులైతే దీని మీద అయితే కొనసాగుతూనే ఉంటాయి పండుగ వాతావరణం. సో ఇంకా నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతానికైతే 3 ఈ యొక్క రకంగా బారిన పడ్డారు కైట్స్ దారి వల్ల. బట్ ఇంకా ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకుని ఎలాగ ముందుకెళ్తే ప్రజల్ని కాపాడవచ్చు, అదేవిధంగా పోలీసులు కూడా సివియర్ ప్లాన్స్ ఎలాంటివి చేయాలి వాళ్ళు కూడా? అదే ప్రధానంగా చైనా సంక్రాంతి అనేది ఖచ్చితంగా 3 రోజుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజుల పండుగ కూడా 3 రోజుల పాటు ఇటు పతంగులు చిన్నపిల్లల నుండి పెద్ద చిన్న వరకు పతంగులు ఎగవేసి అదే సంబరాలు చేస్తున్న పరిస్థితి మాత్రం లేదు. అయితే పతంగులు కూడా ఎవరైతే ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఎవరైతే ఇటు గాలిపటాలు కావచ్చు, ఇటు మాంజలు ఎవరు అమ్ముతారో వాటిపై కూడా గత నెల రోజుల నుంచి కూడా వీటిపై దృష్టి పెట్టాలి. మీరు ఎక్కడెక్కడ కొనుగోలు చేస్తున్నారు, ఎక్కడికి తీసుకొస్తున్నారు, ఏ దారిగా తీసుకొస్తున్నారు, అయితే వీళ్ళకి పూర్తిగా వీటికి సంబంధించిన బిల్లులు ఉన్నాయా, వీటికి ఎవరు ఏ కంపెనీ సప్లై ఇస్తున్నట్టు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అప్పుడే ఇక్కడ జిల్లా కూడా చాలా మంది రాకుండా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే దీనిపై ఇక్కడ పూర్తిగా పోలీసులు నిర్లక్ష్యం వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి కేవలం ఈ సంఘటన జరిగినప్పుడు మాత్రం దాడులు చేయడం తప్ప చిన్న అల్పదగ్గ దాడులు చేసి నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని కూడా విమర్శలు ఉన్నాయని చెప్పచ్చు. నెల రోజుల ముందే వీటిపై ప్రత్యేక దృష్టి పెడితేనే చైనా మంది అరికట్టని ఇటు జిల్లాకు రాకుండా అరికట్టవచ్చు, లేకపోతే సంఘటనలు చూడకుండా చూడేసే అవకాశం ఉందని చెప్పి కూడా మనం కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి మాత్రం ముందు చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది క్లియర్ అప్డేట్స్ నవీన్. నా పేరు వచ్చేసి మనోజ్ గౌడ్, మోర్తార్ మండల్, తిమ్మాపూర్ విలేజ్. అయితే మా ఇద్దరు స్నేహితులు మెట్పల్లి వెళ్ళి మార్గ మధ్యలో కమ్మరిపల్లి దగ్గరలో మన పోలీస్ స్టేషన్కు దగ్గరలో మాంజదారం ద్వారా మెడకు చిక్కి ప్రమాదం జరిగింది. కావున ఈ గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని, ఈ మాంజదారాన్ని ఆల్రెడీ బ్యాన్ చేయడం జరిగింది. కావున ఆయన బ్యాన్ చేయడం చేస్తలేదు. కావున ఈ మాంజదారాన్ని బ్యాన్ చేయాలని మా కోరికతో మనవిస్తున్నాను.
ఇంకోటి ఏంటంటే ఇటువంటి ప్రమాదాలు ఇంకా మాకే కాకుండా ఇంకా వేరే విద్యార్థులకు కానీ ఎవరికైనా కానీ తగ్గితే ఎంత ప్రమాదం అనేది మీకు తెలియాల్సి ఉంది. గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారికి తెలియాలని మా మనవి. ఇక అది నిజామాబాద్లో ప్రస్తుత పరిస్థితి. ఇక సంగారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే కర్తనూరులో చైనా మంచు బారిన పడి ఒకరికి తీవ్ర గాయాలే. ఇక వికారాబాద్కు చెందిన వెంకటేష్ బంధువులతో కలిసి కూడా తను ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ రకంగా జరిగిందని చెప్పవచ్చు. రెడ్డికి అది నిజామాబాద్లో పరిస్థితి. ఇక సంగారెడ్డి పరిస్థితి చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా కర్తనూరులో చైనా మంచు బారిన పడి ఒకరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. వికారాబాద్కు చెందిన వెంకటేష్ బంధువులతో కలిసి ద్విచక్ర వాహనంపై సంగారెడ్డి జిల్లా కర్తనూరు రహదారి మీదుగా శంకరపల్లి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో గాలిపటం కోసం కట్టిన చైనా మంచు అతనికి గొంతుకు తగిలి కోసుకుపోయింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక స్థానికులు చూసి వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో బాధితుని పటాన్చెరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మరోపక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో చైనా మాంజా ప్రమాదం వెలుగు చూసింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు వృద్ధ దంపతులు మెడకు చైనా మాంజా చుట్టేసింది. దీంతో ఒక్కసారిగా బైక్ పై నుంచి కింద పడిపోయారు. ఇక అయితే చైనా మాంజా సైతం వారి గొంతులను గాయపరిచింది. స్వల్ప గాయాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదును అందిస్తారు. సైదును చెప్పండి, గాయపడిన వారి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? గవర్నమెంట్ ఎన్ని యాక్షన్ తీసుకుంటున్నా కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అసలు? రైట్ వరుణ్, చైనా మంజా పండగ పూట ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, పోలీసులు చైనా మాంజాను నిషేధించినప్పటికీ అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతా ఉన్నాయనడానికి ఈ రోజు అంటే ఏదైతే పండగ పూట ఈ విషాదం నిదర్శనం అని కూడా చెప్పాలి. ఎందుకంటే యాదాద్రి భువనగిరి జిల్లా అంటే ఈ రోజు ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లాలో చైనా మాంజా తగిలి ఇద్దరు వృద్ధులకు తీవ్ర గాయాలైనటువంటి ఉదాంతం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే వెలుగు చూసింది. అయితే సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా నారాయణ అనే వ్యక్తి, వీరమ్మ అనే ఇద్దరు కూడా కీసర దోమకుంట నుండి నేడు ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈ నేపథ్యంలో దర్శనం కోసము ఎవరైతే నారాయణ, వీరమ్మ
వెళ్తున్నటువంటి క్రమంలో చైనా మాంజా గొంతుకు తగలడంతో బైక్ పై ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడినట్టు కూడా తెలుస్తుంది. దాంతో ఇద్దరికి ఎవరైతే బైక్ పై ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే వృద్ధులు వీరమ్మ కావచ్చు, నారాయణ కావచ్చు, నారాయణకు ప్రధానంగా చైనా మాంజా గొంతుకు తగిలి రక్తస్రావం అయినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో వీరమ్మ కూడా తలకు అంటే అదుపు తప్పడంతో కింద పడి తలకు బలంగా గాయమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరైతే నారాయణని అదేవిధంగా వీరమ్మని హాస్పిటల్ కు తరలించినట్టు తెలుస్తా ఉంది స్థానికులు. ఈ ఎవరైతే బైక్ పై వెనక ఉన్నటువంటి వీరమ్మ కూడా ఇప్పటికే సీరియస్ గా ఉందని కూడా తెలుస్తా ఉంది. ఎప్పటికైనా పండుగ పూట సంతోషంగా గడపవలసినటువంటి పరిస్థితులలో చైనా మాంజా కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపుతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వాలు చైనా మాంజాని నిషేధించినప్పటికీ మాత్రం అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతా ఉన్నాయి. ఎందుకంటే పండుగ పూట సరదా అంటే సరదాని విషాదంగా నింపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ మాంజా ఎన్నో గొంతులు కోస్తా ఉన్నా ఇంకా మాంజాని నిషేధించకుండా ప్రభుత్వ అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వాలు కావచ్చు దీన్ని ఎలా చూస్తా ఉన్నారని ప్రజలు కూడా ఇంకా వేచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో తీవ్ర దుమారాన్ని లేపుతా ఉంది. దీనికి సంబంధించి ప్రాణాల మీద ఇస్తున్నటువంటి చైనా మాంజాను నిషేధిస్తే బాగుంటుందని కూడా ప్రజలు కోరుతా ఉన్నారు. రైట్ సైదులు అయితే అసలు ప్రతి సంవత్సరం కూడా ఇదంతా జరుగుతూనే ఉంటుంది. అంటే ఒక నెలలో ఇదంతా అయిపోతుంది. బట్ ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ యథామాలుగా జరుగుతుంది. కానీ ఇక్కడ జరగటానికి గల కారణాలు అసలు ప్రభుత్వ లోపమా లేదంటే ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడానికి కారణాలా? ఈ రెండింటి లేదని చెప్పుకోవాలి అసలు. రైట్, విదేశీ ఏదైతే మాంజా ఉందో, చైనా మాంజా ఏదైతే ఉందో ప్రధానంగా ఇది సీసము అదేవిధంగా సీసం గాజుతో తయారు చేస్తున్నటువంటి ఏదైతే చైనా మాంజా ఉందో ఇది ప్రధానంగా నిషేధం అయినా ప్రభుత్వాలు ఇప్పటికీ పటిష్టంగా చెప్తా ఉన్నాయి. అధికారులు కూడా, పోలీసు అధికారులు కూడా చైనా మాంజా ఎక్కడ కనిపించినా కానీ, ఎక్కడ షాపులలో ఉంచినా కానీ దాన్ని నిషేధిస్తామని చెప్తా ఉన్నారు. వారిపైన తగు చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అయినా కానీ జోరుగా అమ్మకాలు ఎక్కడి నుంచి ఇది జరుగుతా ఉందనే వర్షన్లో కూడా అమ్మకాలు జరుగుతా ఉన్నాయి. ఎక్కడి నుంచి సప్లై చేస్తా ఉన్నారని తెలిసినా కానీ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఇప్పటికీ చర్యలు తీసుకుంటలేరా అనే దానికి జోరుగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ప్రధానంగా ఈ అధికారుల మధ్యలో దీనికి సంబంధించి ప్రభుత్వాల మధ్యలో ఏదో ఒకటి జరిగే ఉంటుందని ప్రజలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ పూర్తిగా నిషేధిస్తే ప్రజలు కూడా ప్రాణాల నుంచి చైనా మాంజా నుండి తప్పించుకునే అవకాశం అయితే కల్పిస్తా ఉంది. రైట్ సైదులు అయితే ఇదంతా జరగటానికి ఒక చైనా మాంజా కారణం. బట్ ఇక్కడ దీని నుంచి కూడా ప్రజలకి ఆల్రెడీ కొంత తెలిసినా కానీ ఇంకా వాళ్ళు అలాగే వెళ్తున్నారు. సో వాళ్ళకు కూడా ప్రజలకి పూర్తిగా దీని మీద అవగాహన తేవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఎలాంటి ముందస్తు యాక్షన్ ప్లాన్స్ని ఎలాంటి తీసుకోవాలి? రైట్, ఏదైతే చైనా మాంజా ఉందో ప్రతి సంవత్సరం కూడా దీన్ని యథావిధిగా తజా అనే విధంగా కూడా ప్రభుత్వాలు ఇక్కడ అధికారులు అవేర్నెస్ ఇంతవరకు ఎక్కడ కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టేట్టు తెలుస్తా ఉంది. చేపట్టలేదు కానీ కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు చెప్తా ఉన్నారు చైనా మాంజాకు దూరంగా ఉండాలి, ప్రాణాల మీద తెస్తా ఉంది. చైనా విదేశీ వ్యవస్థ నుండి వచ్చినటువంటి చైనా మాంజా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంది. ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతా ఉంది. పండగ పూట తెలుగు 2 రాష్ట్రాలలో కూడా ఎన్నో ఘటనలు జరిగినటువంటి పరిస్థితి ఉందా అని ఇప్పటికీ చెప్తా ఉన్నారు. అయినా కానీ ప్రజలలో ఇది ప్రధానంగా అవేర్నెస్ లేకపోవడమే ఇలాంటి ఘటనకు కారణమని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో విదేశీ నుండి భారతదేశం వైపు వస్తూ ఉంటే ఎందుకు దీన్ని బ్యాన్ చేస్తలేరు? అదేవిధంగా వచ్చినా కానీ వీటిపైన ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ అంటే వాళ్ళకు సరైనటువంటి అవగాహన లేకపోవడమా, లేకపోతే ఉన్నా కానీ ఎక్కడ నుంచి సప్లై ఎక్కడ చేస్తా ఉన్నారు, ప్రజలకు ఎక్కడ అందుబాటులో దొరుకుతా ఉన్నాయి ఏంటనే విషయాన్ని కూడా ఇక్కడ పటిష్టంగా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా జోరుగా అమ్మకాలు సాగుతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిల్లాలలో పోలీస్ యంత్రాంగం కూడా పటిష్టంగా చర్యలు తీసుకుంటే అరికట్టవచ్చు. రైట్, నల్గొండలో జరిగిన ఘటనలో అసలు ప్రజెంట్ ఆ వృద్ధుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది? నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా నల్గొండ కలెక్టరేట్ కానీ అదేవిధంగా నల్గొండ గవర్నమెంట్లో ఉన్న ప్రతినిధులు కానీ వాళ్ళందరూ ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? రైట్, ఈరోజు ఉదయం ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా అదేవిధంగా యాదగిరిగుట్ట సమీపంలో జరిగినటువంటి ఏదైతే ఘటన ఏదైతే ఉందో మాంజా దారం తగిలి
తీవ్ర రక్తస్రావం జరిగినటువంటి వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వీళ్ళు ఆ ఆ, ప్రస్తుతం వాళ్ళ ఈ వీరమ్మ అనే క్యాండిడేట్ కి అయితే కొంచెం సీరియస్ గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆ బైక్ పై నుంచి అదుపు తప్పి కింద పడడంతో ఆమె తలకు బాగా రక్తస్రావం జరిగింది. దాంతో పాటు చైనా మాంజాకు గురైనటువంటి ఎవరైతే బైక్ నారాయణ ఉన్నారో ప్రధానంగా ఆయన గొంతు కూడా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం వీళ్ళని యాదాద్రి భువనగిరి జిల్లా ఏరియా హాస్పిటల్ తరలించారు. దీనికి సంబంధించి ఎవరైతే జిల్లా కలెక్టర్ కావచ్చు, అదే విధంగా దానికి సంబంధించినటువంటి ఎవరైతే జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇప్పటికే చైనా మాంజా దారాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే పోలీసులు వాళ్ళపైన పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉందని ప్రధానంగా తెలుస్తా ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది క్లియర్ అప్డేట్స్. రెడీకి అది చూసుకున్నట్లయితే ఒకరికి చైనా మాంచ్ అనేది సరదాగా మారుతుంటే మరొకరికి ప్రాణాంతకంగా మారుతుంది. సో ఒకరింట్లో పండగ వాతావరణం ఉంటే మరొకరి ఇంట్లో విషాదంగా మారే ప్రక్రియ అయితే కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గాలిపటాలు ఎగురవేయడం అదో సరదాగా మారుతుంటే అదే గాలిపటాల వల్ల చైనా మాంచాల వల్ల కూడా ప్రమాదాలు ఎంతో జరుగుతాయి. సో మనుషులకైతే మనమందరూ ఉన్నాము, ఏదో ఒకటి చేసి వాళ్ళ ప్రాణాలు నిలబెడతానికి. బట్ ఇదే ప్రక్రియలో పక్షులు కూడా ఎన్నో తిరుగుతూ ఉంటాయి ఆకాశంలో. సో వాటి ప్రాణాలు కూడా ఎంతో ముప్పుంది. తెలియకుండానే పక్షులు కూడా చాలా మాంచాలు కూడా తగిలి చనిపోయే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే చైనా మాంచ్ అనేది ఎటు చూసినా కూడా అనర్థాలకే దారితీస్తుంది. సో గవర్నమెంట్స్ కూడా దీని మీద పూర్తి నిఘాలు ఏర్పాటు చేసి దీన్ని సంక్రాంతి పండుగ రాకముందే ఇటు షాపుల్లో కానీ ప్రతి ఒక్క చోట కూడా నిఘా ఏర్పాటు చేసి దాన్ని అమ్మే వాళ్ళ మీద, తయారు చేసే వాళ్ళ మీద, ఇన్ ద సేమ్ టైం దాన్ని ఉపయోగించే వాళ్ళ మీద కూడా తగిన యాక్షన్ ప్లాన్స్ తీసుకుంటే ఎప్పుడు కూడా ఇలాంటి జరిగే అవకాశాలు కూడా ఉండవనేది కూడా చెప్తున్నాం. సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్. మరొక స్పెషల్ డ్రైవ్తో మళ్ళీ కలుద్దాం. అడిగి నేను చూస్తూనే ఉండండి ఏనేం తెలుగు న్యూస్.